హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేపల్లాంటి ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఎంబీబీఎస్ చేయాలంటే నీట్లో ఎంత స్కోర్ రావాలి. 21లో, 22లో, 23లో, 24లో ఈ 21 నుంచి స్టార్ట్ చేసే 24 వరకు కూడా చాలా సీట్లు తెలంగాణలో ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా మరి స్కోర్ విషయంలో ఏ విధంగా ఉంది అంటే ఓపెన్ వాళ్ళకైనా, ఎస్సీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకైనా గ్రాఫ్ ఏ విధంగా ఉంది, ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది, మరి 25లో మనం ఎన్ని మార్కులు పెట్టుకుంటే టార్గెట్ పెట్టుకుంటే మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మీకు మీరే అనాలిసిస్ చేసుకోవడానికి ఎన్నో రకాల అనాలిటిక్స్ రిపోర్ట్స్ మీకు 21, 22, 23, 24లో అందించాను. 25లో డెఫినెట్గా అంతకు మించి రిపోర్ట్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలామంది కూడా jpalanday.com గురించి తెలిసే ఉంటుంది. దీంట్లో తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కావచ్చు, మెరిట్ లిస్టు అలాట్మెంటు, ఎవరికి ఎక్కడ సీట్స్ వచ్చింది, రౌండ్ 1 ఎక్కడ వచ్చింది, రౌండ్ 2 ఎక్కడ వచ్చింది, గవర్నమెంట్ కోటాల గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, రౌండ్ వైజ్గా ఎన్నో రకాల రిపోర్ట్స్ మనం jpalanday.comలో అందుబాటులో ఉంచాము. సో ఆ విషయాలన్నీ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నీట్ కట్ ఆఫ్ ఒకసారి మనం లాస్ట్ 4 ఇయర్స్కి సంబంధించిన రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రిపోర్ట్స్ చెక్ చేసుకునే ముందు jpalanday.com, jpalanday యూట్యూబ్ ఛానల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకసారి యూట్యూబ్కి వెళ్ళేసి jpalanday అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోస్ నీట్కి సంబంధించి వస్తాయి. jpalanday నీట్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే గడిచిన 4 సంవత్సరాలకు సంబంధించిన ఎన్నో రకాల రిపోర్ట్స్ మేము ముందుకు తీసుకొచ్చాను. మరి అలాంటి రిపోర్ట్స్ మరి 25లో ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. 24లో ఎన్నో రకాల లైవ్ సెషన్స్, ఎన్నో రకాల వీడియోలు మీ ముందు దాకా తీసుకొచ్చాను. దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ కావచ్చు, కాలేజీలో అలాట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, అలాంటి వీడియోల కోసం కావచ్చు, రానున్న అప్డేట్స్ కోసం కొంచెం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి తెలంగాణలో గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే మరి ఇటు ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి కంపేర్ చేసుకుంటే తెలంగాణలో చాలా వరకు మనకు ప్రతి సంవత్సరం 21 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 24 వరకు దాదాపుగా 1000 సీట్స్ మనకి ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చేస్తాయి. మరి ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు తెలంగాణలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. 21 నుంచి స్టార్ట్ చేస్తే 22, 23, 24, 21 నుంచి 22కి చాలా సీట్లు పెరిగినాయి. అంటే యావరేజ్గా చెక్ చేసుకుంటే ప్రతి ఇయర్ 1000 సీట్లు పెరిగినాయి. మరి ఇదే ఈడబ్ల్యూఎస్ 21లో 487 కట్ ఆఫ్ ఉంటే 24కి వచ్చేసి 517 ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ 480 21లో ఉంటే 22కి వచ్చేసి 449 అయింది. 23కి వచ్చేసరికి 452, 24కి వచ్చేసి 502. మరి 21, 22కి ఎందుకు అంత డిఫరెన్స్ ఉందంటే దాదాపుగా 1000 సీట్స్ పెరిగినాయి. 22 నుంచి 23కి మరి అప్పుడు కూడా 1000 సీట్స్ పెరిగినాయి. ఎందుకంత సిమిలర్గా ఉందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరోనా బ్యాచ్ 21, 22, 23 అంటే ఇక్కడంతా కూడా ఇంటర్మీడియట్ అంతా కూడా కరోనా టైంలో, అంటే కరోనా బ్యాచ్ అంటే వాళ్ళు చదవలేదని కాదు, బట్ మనకు ప్రిపరేషన్ అనేది వేరే లెవెల్లో ఉండేది. బట్ 23కి వచ్చిన తర్వాత ఆ లెవెల్ అనేది హై లెవెల్కి వెళ్ళిపోయింది. కాబట్టి అది కూడా కొంత ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. ఇక 24లో జరిగిన సిచ్యువేషన్స్, పేపర్ లీక్ అయిందని, ఈ క్వశ్చన్ బ్యాంక్స్ ముందే కొన్ని కోచింగ్ సెంటర్లకు తెలుస్తున్నాయని, ఇలా చాలా రకాల న్యూస్లు చూసాం. సో ఏదేమైనా కూడా 21, 22, 23కి సీట్లతో పాటు కాంపిటీషన్ లెవెల్ కూడా నిజంగానే పెరిగిందండి. ఎందుకనంటే ఈ అనాలిటిక్స్ మనం చేసింది కాదు, సెంటర్ వైజ్గా, స్టేట్ వైజ్గా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఐఐటి ఇన్స్టిట్యూషన్ చెల్లి వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చినటువంటి డేటాని సేకరించి కూడా వాళ్ళు 24లో రిపోర్ట్ చేశారు. అంటే కాంపిటీషన్ లెవెల్ అయితే 100% ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి కాంపిటీషన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్లో చూసుకున్నటువంటి కాంపిటీషన్ స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇన్ డీటెయిల్ అంటే కాలేజ్ వైజ్గా గాంధీలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఉస్మానియాలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, మరి నెక్స్ట్ కొత్తగా వచ్చినటువంటి కాలేజెస్ ఏమైనా ఆసిఫాబాద్ కావచ్చు, కొమరం భీం కావచ్చు, లేకపోతే సిరిసిల్ల మెడికల్ కాలేజ్, ఇలా చాలా రకాల న్యూ మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా వచ్చినాయి. ఆ కాలేజీలో ఇండివిజువల్గా ఏ విధంగా రిపోర్ట్స్ ఉన్నాయి అనేది కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్లో మీకు చెక్ చేసుకుంటే అంటే మెయిన్గా ఓపెన్ కేటగిరీ 480 నుంచి స్టార్ట్ చేస్తే 502. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 21, 24కి కొంత సిమిలారిటీ, అంటే దాదాపుగా 3500 సీట్ల నుంచి మనకు 5000 అంటే 2500 సీట్లు పెరిగినప్పటికీ కూడా మనకు కట్ ఆఫ్ విషయం 480 అండ్ 502 ఈ విధంగా కట్ ఆఫ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకే అర్థమైపోతుంది మరి 25లో మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి.
ఎవ్రీ ఇయర్ ఎంత టార్గెట్ పెట్టుకుంటే మనకు సీట్ వచ్చిందంటే 21, 22, 23తో కంపేర్ చేసుకుంటే 22, 23 ఈ 2 సంవత్సరాలనే కొంత తగ్గింది, కానీ లెవెల్ అయితే ఎక్కువనే ఉందని అయితే చెప్పొచ్చు. సో ఇక దీని గ్రాఫ్లో కూడా కన్వర్ట్ చేశాను ప్రతి కేటగిరీకి సంబంధించి. ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ యూ షేప్, అంటే యూ షేప్ మీన్స్ 21లో నుంచి 24కి కంపేర్ చేసుకుంటే గ్రాఫ్ వెళ్ళిపోతూనే ఉంది, ఇంకా గ్రాఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈడబ్ల్యూఎస్ అయితే ఎన్ని టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా ఒక స్పెషల్ వీడియో చేశాను. ఈడబ్ల్యూఎస్ అనేది కేవలం ఒక బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి యూజ్ అవుతుంది తప్ప దానివల్ల పెద్ద యూజ్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మైనార్టీకి సంబంధించి. మైనార్టీలో ఎలాంటి సీట్లు పెరగలేదు, యాస్టీస్గా అవే కాలేజెస్ ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా గ్రాఫ్ కూడా కొంత యూ షేప్లో, అంటే 450 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు అది 480+ కూడా మనకు 24లో చూసాము. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఓపెన్, ఇది ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్. సో ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్ కంప్లీట్గా యూ షేప్లో వచ్చేసింది, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. జస్ట్ 22, 23 మట్టికే కొంత సిమిలారిటీ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ బీసీడీ 470 దగ్గర స్టార్ట్ అయిపోయి అది 490+కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ 460+ దగ్గర స్టార్ట్ అయిపోయి అది 480+కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బీసీఈ 450 దగ్గర స్టార్ట్ అయిపోయి అది 480+కి వెళ్ళిపోయింది. ఎస్టీ 440, అండ్ ఎస్టీ కనుక చెక్ చేసుకుంటే 21లో ఏ కట్ ఆఫ్ అయితే వచ్చిందో ఆల్మోస్ట్ 24కి కూడా ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ వచ్చిందని అయితే చెప్పచ్చు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ గ్రాఫ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ అంటే అది చాలా తక్కువ మంది, అంటే 1% ఆఫ్ సీట్లు ఉంటాయి. సో దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఏదైనా కూడా ప్రతి దాంట్లో మీరు చెక్ చేసుకుంటే గ్రాఫ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. ఎస్పెషల్గా బీసీఏ 22లో లీస్ట్ కట్ ఆఫ్ వచ్చేసింది, దాని తర్వాత 23లో 23, 24 ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఓవరాల్గా మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నంబర్స్ ఏవైతే ఉందో స్కోర్ ఉందో ఆ స్కోర్ని డిపెండ్ చేసుకొని ఈ విధంగా మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక దీంతో పాటు ఇంకొక రిపోర్ట్, అంటే మనకు మరి ఇప్పుడు ఎంత వచ్చింది, లాస్ట్ ఇయర్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసి అంటే కనుక మనకు దానికి సంబంధించి అంటే మార్క్స్ విషయంలో ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం దాదాపుగా వీడియో చేసేటప్పుడు కూడా 24 లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ మనకు ఎలా చెక్ చేసుకున్నామంటే అప్పటికి సెంటర్ వైజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా చాలా రకాల రిపోర్ట్ చేశారు. బట్ తెలంగాణకు సంబంధించి అండ్ ఏపీకి సంబంధించి మనకు సెంటర్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వెంటనే తెలంగాణలో దాదాపుగా 45 to 50 మార్క్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అయితే 50+ ఉండే అవకాశం ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సేమ్ అదే రేంజ్లోనే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 38 మార్క్స్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 67 మార్క్స్. సో ఈడబ్ల్యూఎస్ అయితే పక్కన పెట్టేద్దాం. ఓపెన్ కేటగిరీ ఎగ్జాక్ట్గా 50 మార్క్స్, మిగతా అన్ని కేటగిరీస్ ఆల్మోస్ట్ సో 40 to 50 మార్క్స్ పెరుగుతాయని చెప్పేసి అనుకుంటాం. అదే విధంగా పెరిగినాయి. మరి ఇప్పుడు 24 to 25 ఎంత ఉండొచ్చు? సో ఎంత ఉండొచ్చు అంటే నేనేం చెప్తానంటే లాస్ట్ ఇయర్ అంటే పేపర్ లెవెల్ని డిపెండ్ చేసుకొని కూడా ఉంటుంది. బట్ ఈసారి అట్లీస్ట్ ఒక 30 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఏదైతే టార్గెట్ చేస్తున్నామో అంటే నేను అనేది కట్ ఆఫ్ ఇప్పుడే మనం చెప్పలేం, ఎందుకంటే అసలు ఎగ్జామే కాలేదు, ఎలా చెప్తామంటే ఏం లేదు. ఇక్కడ గడిచిన 4 సంవత్సరాల రికార్డు బేస్ చేసుకొని కొంత మీకు టార్గెట్ మార్క్స్ మీరు పెట్టుకొని ఆ విధంగా చదువుతారా అనే పాయింట్ ఆఫ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మీకు ఇచ్చానో ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. 540, 520 అట్లీస్ట్, అంటే 540 వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళు, మిగతా కేటగిరీ వాళ్ళు 520, 500 అయితే డెఫినెట్గా క్రాస్ కావాల్సిందే. సో 500 క్రాస్ అయితే మనం సేఫ్ జోన్లో ఉంటామని చెప్పేసి రిజర్వేషన్ క్యాండిడేట్ ఉన్నవాళ్ళు. ఇక ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే డెఫినెట్గా మీరు 550 టార్గెట్ పెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఏ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది అనేది 25లో మనం పేపర్ అయితే కానీ చెప్పలేం. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే మీకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే నీట్ మార్క్ టెస్టులు రాస్తూ ఉంటారు, ఆ మార్క్ టెస్టులలో ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది తెలిస్తే ఎక్కడ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటని చెప్పేసి ప్రతి పేరెంట్ కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా నేను స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తున్నాను, మీ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయండి. ఎందుకనంటే మీ వెనకాల మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీకు సీట్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. మీరు టార్గెట్ మార్కులు పెట్టుకొని బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఆశపడ్డ కళల్ని నిజం చేయడానికి మీకు తెలియకుండానే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చి ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూల్లో ఒక మంచి ట్యూషన్ నుంచి స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే మంచి స్కూల్లో చేర్పించడం, ఇవన్నీ కూడా చేసి ఇంత దూరం
దూరం తీసుకుని వచ్చారు. డెఫినెట్గా బ్యాక్ బోన్ ఎప్పటికీ మీ ఫాదర్ మీతోనే ఉంటారు. సో అలా ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆశలు మనం ఆశలు చేయొద్దు. డెఫినెట్గా మంచి టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో సీట్ పొందే ప్రయత్నం చేయండి. చాలామంది కూడా లాస్ట్లో డ్రాప్ తీసుకున్నారు. నేను డ్రాప్ తీసుకున్న వాళ్ళకి మరీ చెప్తున్నాను, మనం ఛాలెంజ్ చేసి ఒక డ్రాప్ తీసుకున్నామనంటే కొట్టితే గవర్నమెంట్ కాలేజీలో కొట్టాలా. గవర్నమెంట్ కాలేజీలో కొట్టాలంటే దాదాపుగా 600 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక jaypalanday.com గురించి మీకు చెప్తానని చెప్పాను. jaypalanday.com గురించి ఇక్కడ మనకు చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. 25కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ స్టార్ట్ కానీ దానిపైన కూడా వీడియో చేస్తాను. మార్క్ ప్రిడిక్టర్ కావచ్చు, మార్క్స్ ర్యాంక్ కావచ్చు, టీఎస్ మెరిట్ లిస్ట్ కావచ్చు, మెరిట్ అలాట్మెంట్, టోటల్ అలాట్మెంట్ కౌంట్, కట్ ఆఫ్ ర్యాంక్స్, గ్రిడ్ వ్యూ రిపోర్టు, మ్యాపింగ్ రిపోర్ట్స్, ఇటు ఎంసీసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు అందించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అంటే కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, రౌండ్ వైజ్గా ప్రతి ఒక్క రిపోర్ట్ మీకు అందుబాటులో ఉంచడానికి అయితే ప్రయత్నం అయితే చేశాను. సో అలాంటి రిపోర్ట్స్ మీ దాకా రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక jaypalanday.com గురించి ఆల్రెడీ నేను చెప్పనవసరం లేదు. ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళందరూ కూడా నేను ఈసారి ప్రజెంట్గా అయితే ఎలాంటి అమౌంట్ నేనైతే ఇంక్రీజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్లో ఏ అమౌంట్ అయితే ఉందో అదే అమౌంట్ అయితే ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది. సో మీకు కుదిరితే jaypalanday.comలో రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, వాళ్ళకి ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఏ రౌండ్ నుంచి ఏ రౌండ్కి మూవ్ అయ్యారు, అదేవిధంగా కాలేజ్ వైజ్కి సంబంధించి కూడా ప్రతి కాలేజ్కి సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు, గాంధీ మెడికల్ కాలేజ్ కావచ్చు. సో ఈ కాలేజీలో ఓపెన్ కట్ ఆఫ్, బీసీఏ కట్ ఆఫ్, బీసీబీ కట్ ఆఫ్, 24లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, క్యాస్ట్ వైజ్గా ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మరి మీకు నచ్చితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ jaypalanday.com సంబంధించిన లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో న్యూ రిజిస్ట్రేషన్ 25 ఉంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ 25 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 599, 799 ఈ 2 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు కుదిరితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిపోర్ట్స్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లాస్ట్ ఇయర్లో చాలామంది సఫర్ అయ్యారు. రాంగ్ మెయిల్ ఐడి ఇవ్వద్దండి, వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. వర్కింగ్ మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్లో ఏమైనా ఇష్యూస్ ఏమన్నా మీకు ఎరేజ్ అయితే మా టీం వాళ్ళు మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్కి మీరు డీటెయిల్స్ పంపించండి. రిజిస్ట్రేషన్ మనకు నీట్ అప్లికేషన్లో కావచ్చు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు కావచ్చు, మీకు చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఏ రకాల డౌట్స్ వచ్చినా కూడా మీకు వాట్సాప్లో అందుబాటులో ఉండే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మొత్తం అయితే jaypalanday.com సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి టార్గెట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో టార్గెట్ మార్క్స్. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు 2 రీజియన్స్ ఉంటాయి, ఏయుఎస్వి అని. దానిపైన కూడా డెఫినెట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, లాస్ట్ ఇయర్లో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా మీరు ఒక చిన్న కమెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మీ కమెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎవరైతే నీట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి ఆల్ ది బెస్ట్. టార్గెట్ మార్క్స్ 550 పెట్టుకోండి. టార్గెట్ మార్క్స్ 550 పెట్టుకోండి. ఇక రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 500 క్రాస్ అయితే సీట్ వస్తుంది అన్న టైప్లో బాగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే నీట్కి సంబంధించి కట్ ఆఫ్ రిపోర్ట్స్. ఏదైనా అప్డేట్ రాగానే దానిపైన మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.